శివుడికి ఎంతో ప్రత్యేకమైన మాసం. భక్తులను పరమాత్మ చేరవేసే మాసం కార్తీక మాసం. మరి ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవం సర్వం సిద్ధమైంది. ఒక్క దీపం వెలిగించిన 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. మరి అంతటి పుణ్యము, శక్తి, ఈ అనుభూతిని వేల మందితో కలిసి పొందటానికి భక్తి టీవీ మహత్తర కార్యక్రమం నిర్వహిస్తోంది. మరి మనతో పాటు ఈ దివ్యమైన దీపకాంతుల్లో భాగస్వాములు అవటానికి, అలాగే ఆ స్వామివారి అనుగ్రహం పొందటానికి భక్తులైతే ఇక్కడికి వచ్చారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? మీ పేరేంటి? నా పేరు దీపిక అండి. ఓకే, దీపిక గారు దీపం వెలిగించడానికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాను నేను. ఇది ఎన్నో ఇయర్? ఇది 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇంకా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందా? ఓకే, భక్తి టీవీ కోసం మీరు ఏం చెప్తారు? భక్తి టీవీ ఫాలో అవుతుంటారా? అది చూసే కదా, పొద్దున సాయంత్రం ఎప్పటికి నడుస్తూనే ఉంటుంది టీవీ. ఇక నడుస్తుంది, మేము అది చూసే ఫాలో అయిపోతాం. వరలక్ష్మి రథంది చూపిస్తారు, మళ్ళీ అమ్మవారిది చూపిస్తారు, నవరాత్రులది అన్నీ మంచిగా అనిపిస్తుంది. ఎంత చెప్పినా తక్కువని భక్తి టీవీకి, అంతే. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఖైరతాబాద్లో ఉంటాం, పెద్ద గణేష్ అక్కడ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మల్లిక అండి. నా పేరు మల్లిక గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైజాగ్ నుంచి వచ్చాం. అసలు యాక్చువల్గా అయితే హైదరాబాద్లోనే ఉండి 10 years నుంచి వస్తూనే ఉన్నామండి సేవకి. కానీ లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ రిటైర్ అవడంతో వైజాగ్కి వెళ్ళిపోయాం. ఇంకా ఆగలేక టీవీ ముందు కూర్చొని నేను ఈ ప్రోగ్రామ్ వచ్చేటప్పుడు కళ్ళ నీళ్ళు తెచ్చేసుకునేదాన్ని. నేను లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఈ ఇయర్ ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి వైజాగ్ నుంచి వచ్చానండి. నేను సేవ కోసం 13 days ఉండి చేద్దామని. సేవ కోసం వైజాగ్ నుంచి 13 days ఇక్కడే ఉంటారు. చాలా సంతోషం. ఆ శివయ్య అనుగ్రహం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. తప్పకుండా నాకు శివయ్య అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. భక్తి టీవీ కోసం ఏం చెప్తారు? ఆ భక్తి టీవీ కోసం ఇంకా మాటలు లేవండి. ఎందుకంటే ఆ రచనా గ్రూప్ వాళ్ళందరూ చేసేది ఇంత సేవ కోసం, ఇంత భక్తుల కోసం చేస్తున్నారు అంటే, వాళ్ళతో పాటు మాకు కూడా ఆ పుణ్యాన్ని అందిస్తున్నారంటే వాళ్ళు చాలా చాలా పుణ్యాత్ములు నిజంగా. ఇంకా అంతకన్నా ఎక్కువగా చెప్పి వాళ్ళని పాపం ఇంతమందికి అవకాశం రావాలి, ఇంతమందికి భక్తి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారే, అది చాలా గ్రేట్ అండి నిజంగా. వాళ్ళది మాటల్లో చెప్పలేని ఆనందం ఇది నాకు. అంత అదృష్టవంతులు. వాళ్ళతో పాటు మనం కూడా అదృష్టవంతులు, ఎందుకంటే ఈ సేవ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అందుకని చాలా భక్తి టీవీ అనేది చాలా మంచి టీవీ అండి. వచ్చే భక్తి మామూలుగానైనా అంత భక్తి కార్యక్రమాలు అన్నీ ఉదయం లేచింది నుంచి మేము భక్తి టీవీ స్టార్టింగ్ భక్తి టీవీతో అవుద్ది మాకు. అంత పుణ్య కార్యక్రమాలన్నీ అందులో ఉంటాయి, చూసుకుంటూ ఉంటాం. చాలా సంతోషం అండి. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుంటుందండి. మేము స్టార్టింగ్ నుంచి వస్తున్నాము. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మేము ఈరోజు కొంచెం లేట్గా వచ్చాము. మామూలుగా అయితే 1:30కి వచ్చేస్తాము. 1:30కి ఎప్పుడు ఉంటాము, కానీ ఈ సంవత్సరం కొంచెం లేట్ అవుతుంది. మామూలుగా అయితే ఈ భక్తి టీవీ ప్రోగ్రాం లేకముందు మాకు ట్రిప్పులు పెట్టుకునేవాళ్ళం కార్తీక మాసం ప్రతి సంవత్సరం. ఇప్పుడు ఆ ట్రిప్పులు మానేసాము, అమెరికా ట్రిప్పులు మానేసాము. ఏమైనా ఉంటే దీని తర్వాత మేము ప్లాన్ చేసుకుంటాం. అంతా ఒక దేవుడు ఇక్కడికి వస్తే మాకు ఇది మరో ప్రపంచంలాగా ఉంటుంది. ఇక్కడ కూర్చుని చూస్తుంటే మాకు ఇల్లు కూడా గుర్తురాదు. కానీ ఇంకా కొన్ని కారణాల వల్ల ముందరే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అదొక్కటే బాధగా ఉంటుంది. దూరం మాది చాలా. ఓల్డ్ అల్వాల్ నుంచి. దూరం అంటే ఎక్కడ? ఓల్డ్ అల్వాల్ 1 hour పైన పడుతుంది. అదే కొంచెం కష్టమైనా ఇంకా రావాలని కంపల్సరీ అనుకుంటాము. ఒకవేళ రాలేకపోయి అనుకోండి, ఇక్కడే ఉంటుంది మాకు వచ్చేయాలి. అదే చాలా బాగుంటుంది. భక్తి టీవీకి చెప్పక్కర్లేదండి మాకు. ఇంకా తెల్లారేస్తే ఫస్ట్ ఆన్ చేసిన భక్తి టీవీ అంత చాలా బాగుంటుంది. ఇక్కడ వస్తే మాకు ఇంకా మర్చిపోతాం, ఇల్లు వాకిలన్నీ మర్చిపోతాం మేము. ఇంకా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. కార్తీక మాసం కోటి దీపోత్సవం ఎన్టీఆర్ స్టేడియం మొత్తం భక్తజనంతో నిండిపోయింది. రండి, ఈ అనుభవం ఎలా ఉందో వాళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? కొండాపూర్ నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? లేదు, ఫస్ట్ టైం వచ్చారు. ఎలా ఉంది మొత్తం ఏర్పాట్లు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా గ్రాండ్గా చేశారండి. ఫస్ట్ టైం వచ్చాము, మేము ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాము. అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేస్తున్నారు. వచ్చిన భక్తులకు అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. చూస్తూ ఉంటారా భక్తి టీవీ? భక్తి ఛానల్లో చూస్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ టీవీలో చూస్తాము. ఈ ఇయర్ ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ అవ్వాలని వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అండి.
ఏం పేరు మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, ఎలా అనిపిస్తుందండి కోటి దీపోత్సవం చాలా ఏర్పాటు? బాగా అనిపిస్తుందండి. నేను సెకండ్ టైం రావడము ఇప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకైతే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడే అండి, విజయనగరం కాలనీ నుంచి. ఎట్లా ఉంది ఏర్పాట్లు, సెట్టింగ్ మొత్తం? చాలా బాగుందండి. పార్వశంతో మునిగిపోతూ ఉంటారు. అసలు మర్చిపోయాం మొత్తం, ఎక్కడ అసలు గుర్తు రావట్లేదు. ప్రతిరోజు వస్తారా లేదా ఈ రోజు? అండి ఈరోజు వచ్చాం, మా ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చాం అన్నమాట. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వినీలా. ఎలా అనిపిస్తుంది విలీనా గారు? చాలా బాగుంది ఇక్కడ. 13 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చాలా అద్భుతంగా ఉంది. మా అమ్మగారిని కూడా తీసుకొస్తూ ఉంటాము. చాలా కృతజ్ఞతలుగా, చాలా ఫీలింగ్గా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా వచ్చారా? మొత్తం వచ్చారండి. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు. ఈ పెద్దమ్మ చాలా ఎప్పటి నుంచో 13 ఏళ్ళ నుంచి కూడా తను ఇక్కడ వస్తూ ఉంటారనమాట. మీ పెద్దమ్మ గారు కూడా గ్రేట్ అండి, ఈ ఏజ్ లో కూడా ఇంత దూరం వచ్చారు. నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా అనిపిస్తుంది శివయ్యని ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా? బాగా అనిపిస్తుంది అమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్యారడైజ్ బాలంరాయ్. ప్యారడైజ్ నుంచి తను ఒక్కతే వస్తుందండి. అలా చాలామంది, నేను కూడా ఒక వ్యాన్లో తీసుకొస్తూ ఉంటాను. ప్రతి సంవత్సరం వ్యాన్లో ఒక 30 నుంచి 40 మంది తీసుకొని వస్తాను. నేను ఒక టీచర్ని. సో మా టీచర్స్ అందరు కూడా కలిసి వస్తూ ఉంటాము. హాలిడేస్లో మ్యాక్సిమం అయితే మిస్ అవ్వము, వస్తూ ఉంటాం అనమాట. చాలా బాగుంది. నరేంద్ర చౌదరి గారు చేపట్టిన ఈ కార్యక్రమం చాలా ప్రోత్సాహకరంగా, ఆనందంగా, దైవభక్తితో సమానంగా బాగుంటుంది. చాలా సంతోషం అండి. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి మీ పేరు? సరిత. ఎలా ఉందండి ఈ ఇయర్ అయినా రావడం మీరు? చాలాసార్లు వచ్చాను. సో ఈ ఇయర్ ఎలా ఉంది సెలబ్రేషన్స్ మొత్తం? బాగుంది. చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటారా? ఏది ఎక్కువ ఇష్టం? ఏ ప్రోగ్రామ్? అన్ని బాగుంటాయి. అన్ని బాగుంటాయి. ఒకటి నుంచి ఒకటి ఉంటాయి కదా, లేవలే మీద కూర్చుంటాయి. ఇంకా భక్తి పార్వశంతో మునిగిపోతూ ఉంటారా? అంటే తన్మయంతో ఉంటాం కదా, తన్మయించిపోతుంటాం కదా. అదే, ఓకే. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? శిరీష. ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా కోటి దీపోత్సవం? లేదండి, ఇది ఫస్ట్ టైం నేను రావడము. మా మదర్తో కలిసి వచ్చాను. మదర్ ఎలా అనిపిస్తుంది మొత్తం ఏర్పాట్లు, సెట్టింగ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. హ్యాపీగా ఉంది. మీరు అలవాటు ఉందా సెలబ్రేట్ చేసి? సెలబ్రేట్ చేస్తాము, కానీ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట. ఓకే ఓకే. మమ్మీ వాళ్ళు వస్తుంటారా ప్రతి year? వస్తుంటారు. లాస్ట్ టైం మీరు వచ్చారు. రావడం ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం. ఓకే ఓకే. చూస్తుంటారా భక్తి టీవీ అయితే? ఎస్ సాంగ్స్ ప్లే చేసేవి కానీ అన్నీ చాలా భక్తి సాంగ్స్ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి. హలో, హాయ్. హాయ్. ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు కదా? చాలా డివైన్ ఫీలింగ్. యాక్చువల్లీ ఈ కోటి దీపోత్సవం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. మేము ఆల్మోస్ట్ ఒక 10-11 ఇయర్స్ నుంచి వస్తున్నాను. మేము ఉండేది బంజారా హిల్స్. అక్కడి నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వాలంటీరింగ్ కానీ సేవకు కానీ వస్తూ ఉంటాను. ఈ 15 days అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉంటుంది. అయిపోయాక మళ్ళీ కోటి దీపోత్సవం ఎప్పుడు వస్తుందా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటాము. చాలా డివైన్ ఫీలింగ్ అనమాట. బ్లెస్డ్గా అనిపిస్తుంది వచ్చినప్పుడల్లా. అండ్ భక్తి టీవీ, ఎన్టీవీ, రచన టెలివిజన్ వాళ్ళకి చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఇంత డివైన్ ఈవెంట్ ఇంత హైదరాబాద్ సిటీ మధ్యలో కండక్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో, ఇలాంటి రోజుల్లో, ఇలాంటి మోడర్న్ రోజుల్లో అందరికీ, ఒక యూత్కి ఒక మంచి సందేశం ఇవ్వడం అనేది చాలా మంచి ఈవెంట్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఆల్మోస్ట్ ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే చాలా మంది ఎవరు కండక్ట్ చేయట్లేదు. ఏ టీవీ ఛానల్ ఇంత పెద్దగా కండక్ట్ చేయట్లేదు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ డివైన్ ఫీలింగ్కి, బ్లెస్సింగ్స్ అన్నిటికీ డిఫరెంట్ పీఠాధిపతుల నుంచి స్వామివార్లు వచ్చి ఇంత దూరం వచ్చి మా హైదరాబాద్ మొత్తం సిటీని బ్లెస్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎవ్రీడే ఒక పొలిటీషియన్, ఒక జడ్జ్ గారు, ఒక స్వామీజీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు గెస్ట్గా రావడము అనేది చాలా గ్రేట్ ఈవెంట్. వీఆర్ వెరీ బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు శ్రావణి. శ్రావణి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము చందానగర్ నుంచి వచ్చాం. ఓకే. ఎలా అనిపిస్తుంది ఈ కోటి దీపోత్సవానికి వచ్చారు కదా? చాలా బాగుందండి. మేము ఒక 3 years నుంచి రావాలని ట్రై చేసాము. సో ఇప్పుడు వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది ఈ కార్యక్రమం, ఇక్కడంతా ఈ సెట్ అంతా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. మేము ఫస్ట్ టైం అసలు చూడ్డాము. ఎప్పుడు మేము టీవీలో చూసేవాళ్ళమే కదా, ఇప్పుడు డైరెక్ట్గా చూసే కొద్దీ మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా బాగుందండి. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఏం పేరు మీ పేరు? నా పేరు వచ్చి అనిలాచారి. మేము ఇక్కడ మన
సంవత్సరం నుంచి వస్తున్నా, పోయిన సంవత్సరం వచ్చినా ఇప్పుడు వచ్చే వరకు మనకు ఆరోగ్యము అన్నీ మంచిగా అయినాయి. ఈ కోటి దీపోత్సవం అంటే ఎంతో పుణ్యం చేసినంత విలువ. ఈ ఎప్పటికీ మనకి ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఉంటుందండి. భక్తి టీవీ చూస్తుంటారా? ఆ భక్తి జీవి అన్ని ఛానళ్ళు అన్ని ఛానళ్ళు వచ్చి చూస్తుంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మీ పేరు? లలిత. ఓకే, లలిత గారు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొనడానికి వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇయర్ వస్తాము. ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఇయర్ బాగుంది, అంతా మార్చేస్తారు కదా, కొంచెం బాగుంది. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చాము. ఎల్బీ నగర్ నుంచి వచ్చారా ఇక్కడి వరకు? ఓకే, ప్రతి ఇయర్ వస్తామండి. ప్రతి ఇయర్ వస్తుంటారా? మేము ఇది రావడం 2013 నుంచి వస్తాము. ప్రతి ఇయర్ కంటిన్యూగా మిస్ కాకుండా వస్తాము. ఇదంతా ఇలా కైలాసంలాగా ఉంటుందండి. ఇక్కడ వస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మేము భక్తి ఛానల్ ఫ్యాన్స్ అండి. అవునా, సంతోషం. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి? ఇది ఎన్నో ఇయర్? ఇది 13th ఇయర్. ఓ గ్రేట్ అండి. మీకు మొన్న ప్రోగ్రామ్ కూడా అయింది కదండి. 30కి 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. భక్తి ఛానల్ 18 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇవాళ బాగుందండి, చాలా బాగుంది. హాయ్ అండి. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. ఓకే ఓకే, ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? యా, ప్రతి ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది మొత్తం? చాలా బాగుంటుంది డెకరేషన్ కానీ. ఫస్ట్ టైం నేనైతే ఫస్ట్ టైం రావడం. లాస్ట్ టైం వచ్చాం కానీ ప్లేస్ లేక అటు వెళ్ళిపోయాం. సో చాలా బ్యూటిఫుల్గా అంటే అలంకరణ చేశారు. చాలా బాగా అనిపిస్తుంది. సాంగ్స్ కానీ, పూజ చేయడం కానీ చాలా ఫస్ట్ టైం ఇలాంటివి చూడడం. ఓకే, భక్తి టీవీ చూస్తుంటారా? చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా అనిపిస్తుంది. కళ్ళకి సరిపోవట్లేదు, అసలు ఎంత బాగుందో, కైలాసమే దిగొచ్చిందా అన్నట్టుగా ఉంది. చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, బాగా అనిపిస్తుంది. హలో. హలో అండి. మీ పేరు? సౌమ్య. ఓకే, సౌమ్య గారు ఎలా అనిపిస్తుంది? ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను ఒక 6 ఇయర్స్ నుంచి వస్తున్నాను. నా మ్యారేజ్ కాకముందు నుంచి వస్తున్నాను. ఎస్, నాకు మ్యారేజ్ అయ్యింది. ఇప్పుడు పిల్లలు తీసుకొని వచ్చాను. లాస్ట్ 1 ఇయర్ రాలేదు, పిల్లలు చిన్నగా ఉన్నారని. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడే హైదరాబాదే. ఫ్యామిలీతో పాటు వచ్చారా? చేస్తున్నాను. మా మదర్ వాలంటీర్గా చేస్తుంది, తనతో వచ్చాను. కానీ వాలంటీర్గా చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? లైక్ బాగుంటుంది. ఇట్ ఎవ్రీవన్ అందరూ చూడాలి. అసలు యాక్చువల్లీ అందరూ ఎక్స్పీరియన్స్ చేసేది అది. భక్తి టీవీ గురించి మీరు ఏం చెప్తారు? ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు కదా, ఇది ఒక యజ్ఞం లాంటిది. అంటే చాలా గొప్పది. మనము పార్టిసిపేట్ చేయడం కూడా మన అదృష్టం ఉంటేనే పార్టిసిపేట్ చేస్తాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే. హాయ్ అండి. హాయ్. ఏం పేరు మీ పేరు? నా పేరు దివ్య. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఒడిశా నుంచి వచ్చా, బట్ ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఓకే, ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అండి. ఓకే, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం చాలా బాగుంది, మళ్ళీ రావాలనిపిస్తుంది. ఓకే, భక్తి పార్వశంతో మునిగిపోతున్నారా? ఎస్. ఓకే, చూస్తూ ఉంటారా భక్తి టీవీ? చూస్తామండి. అండ్ మా ఇంట్లో మా మమ్మీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, నైస్. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నిర్మల అండి. నిర్మల గారు ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు అండి. ఓకే, నెల్లూరు నుంచి ఈ కోటి దీపోత్సవంకి హైదరాబాద్ వచ్చారా? వచ్చానండి. చాలా సంతోషం అండి. ఎలా అనిపిస్తుంది మరి? అంటే పోయిన సంవత్సరం వచ్చానండి, దేవుడికి దండం పెట్టాను. మా పాపకి మ్యారేజ్ అయింది, అందుకని లైట్ కూడా వెలిగింది, అందుకని మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వస్తానండి. ఇది ఎన్నో ఇయర్? ఇది 3వ సంవత్సరం. 3వ సంవత్సరం. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇదంతా మేమే వేస్తామండి. 1 గంట వచ్చేస్తాము. 1కి 1 గంటకే వచ్చేస్తారు. ఒక్క పొద్దు ఉండి చేస్తామండి. ఓకే, 1 గంటకు వచ్చి ఈ ఎండలో మీరు ఆ స్వామివారి అనుగ్రహం కోసం కష్టపడుతున్నారు. అవునండి. ఆయన అనుగ్రహం ఉంటే మాకు మంచిదండి. చాలా బాగా ఇదైంది. నేను నెల్లూరు నుంచి ఈరోజు ఉదయమే వచ్చానండి, వచ్చేసాను. ఓకే, ఈ 13 రోజులు వస్తుంటారా? ఉంటానండి. చాలా బాగా రమాదేవి వాళ్ళిద్దరు బాగుండాలండి, చాలండి. సంతోషం అండి. నెల్లూరు నుంచి హైదరాబాద్కి వచ్చి 13 రోజులు ఇక్కడే స్టే చేసి స్వామివారి అనుగ్రహం కోసం ఇక్కడ మీరు ఈ పూలు కూడా అలంకరణలో హెల్ప్ చేస్తూ ఆ స్వామివారి అనుగ్రహం మీ మీద ఎప్పుడు ఉండాలని మా భక్తి టీవీ కోరుకుంటాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఏం పేరండి మీ పేరు? శ్రావణ్ లక్ష్మి గారు. సో ఎవ్రీ ఇయర్ వస్తుంటారా కోటి దీపోత్సవానికి? అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి టీవీలో చూసేదాన్ని, ఎప్పుడు రాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అప్పటి నుంచి మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్ మా ఆయన తీసుకొస్తున్నారు.
చాలా హ్యాపీగా ఉంది ఇలా పార్టిసిపేట్ చేయడం అన్నది. ఎలా ఉంది ఏర్పాట్లు అంతా? చాలా బాగున్నాయి. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు దేవుడి చూడడానికి. జనాలు కూడా అలాగే వస్తున్నారు. భక్తి టీవీ చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటాం. మార్నింగ్ ఈవినింగ్ దీపం పెట్టుకునే టైంకి ఖచ్చితంగా భక్తి టీవీ పెడతాం. అలా ఏదో ఒకటి స్తోత్రాలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదా. మీ ఆదరణ ఇలానే ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ కోటి దీపోత్సవానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మరి ఇక్కడ మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా ఆనందంగా ఉంది. అసలు మీ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి, ఎలా అనిపిస్తుంది? అవునవును, ఇదే మొదటిసారి రావడం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి? మెహదీపట్నం, శ్రీరామ్ నగర్ నుంచి. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అంటే ఇక్కడకా ఎన్ని గంటలకు? 5:15. కార్యక్రమం అయ్యే వరకు ఉంటారా? పూర్తిగా ఉంటాను. ఎలా అనిపిస్తుంది మరి భక్తి టీవీ గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పలేను, చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషం అమ్మా. అసలు ఈ ఏజ్లో కూడా మీరు ఇంత దూరం వచ్చి ఆ స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఇక్కడి వరకు వచ్చారు. ఆ శివయ్య ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మా భక్తి టీవీ కోరుకుంటుంది. చాలా సంతోషం, మీ అందరూ కూడా బాగా ఉండాలని. హలో అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గాజుల రామారం నుంచి వచ్చాం. ఎక్కడి నుంచి? ఉషామల్లపూడి గాజుల రామారం. ఓకే. ఎలా అనిపిస్తుంది కోటి దీపోత్సవంకి వచ్చారు? చాలా బాగుందండి. ఓకే, నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా, నిన్న కూడా వచ్చారా? లేదండి, ఇవాళ వచ్చాం. చాలా రోజుల తర్వాత మేము ఇదే ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది మరి ఈ కోటి దీప కాంతుల్లో ఇలా పాల్గొనటం, దీపాలు వెలిగించడం? చాలా సంతోషంగా ఉంది. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం నుంచి వస్తున్నాం. వనస్థలిపురం నుంచి ట్రాఫిక్ లో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు హ్యాపీగా అనిపిస్తుంది చాలా. ఫస్ట్ టైం మేము రావటం కానీ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఆ శివయ్యని ఇంత దగ్గరగా చూస్తున్నారు కదా, మీకు శివయ్య మన దగ్గరకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది దేవుని దగ్గర నుంచి చూడటం. మాకు ఫస్ట్ టైం కదా, ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? నేను ఇది మొదటిసారి రావటం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా బాగుందా? బాగుంది. 13 days పెట్టింది ఈసారి. పోయినసారి లాస్ట్ 1 month పెట్టిండ్రు. బాగుంది, చాలా బాగుంది. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎలా అనిపిస్తుంది ఈ కోటి దీపకాంతుల్లో ఇలా పాల్గొనడం? నేను ఇదే ఫస్ట్ టైం రావటం. ఇదే ఫస్ట్ టైమా? టీవీలో చూస్తున్నాం, ఇప్పుడు రావటం ఇదే ఫస్ట్ టైం. అంటే టీవీలో కంటే మీరు లైవ్ లో చూస్తున్నారు కదా, మీకు ఇంకా ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా దూర ప్రాంతాలకు వెళ్లకుండా శివయ్యే మన దగ్గరికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా 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 ఆనందంగా ఉంది. ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి, నరేంద్ర చౌదరి గారికి, రమాదేవి గారికి. ఇంత ఇది చేస్తున్నందుకు చేసే వాళ్ళందరికీ కూడా. ఇంత చేయటం అంటే మాటలు కాదు కదా, ఇంట్లో మనం కొంచెమే చేసుకుంటాం, అలాంటిది ఇంతమందికి చేయటం అంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? వసుధ. వసుంధర. ఎక్కడి నుంచి వచ్చారు? లింగంపల్లి నుంచి. లింగంపల్లి నుంచి వచ్చారు. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు? ఇంకా భక్తి టీవీ చూస్తుంటాం. అక్కడ చూసే వచ్చాము యాక్చువల్లీ. ఓకే ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? ఈశ్వరి. ఈశ్వరి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ప్రతి ఇయర్ వస్తాము, మంచిగా అనిపిస్తుంది. ఓకే, నరేంద్ర చౌదరి గారు కోటి దీపోత్సవంని చేపట్టడం వల్లే చాలా మందికి కార్తీక మాసం విశిష్టత ప్రజలందరికీ తెలుస్తుంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా తెలుస్తుంది. అంతకుముందుకు ఎప్పుడు వచ్చేదో రాదో తెలియకపోయేది, ఇది వచ్చిన కాంచి అందరికి తెలుస్తుంది. పబ్లిక్ ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు? స్టార్ట్ అయిన కాంచి వస్తున్నాం. ఓకే, ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఇయర్ లేట్గా పెట్టిరేమో అనిపిస్తుంది. హలో, హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేనా నల్గొండ. ఓకే, అక్కడ నుంచి వస్తున్నారు కదా, ఏం చేస్తుంటారు మీరు? నేనా బ్యాంక్ ఎంప్లాయీ. ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ అయ్యండి మీరంటే మీకు టైమింగ్స్ ఇవన్నీ సెట్ అవుతున్నాయి కోటి దీపోత్సవంకి రావడానికి? నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, 5 years నుంచి, లాస్ట్ 5 years నుంచి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అరేంజ్మెంట్స్ అంటే కొంచెం చేంజ్ ఉంది అరేంజ్మెంట్స్లో, బట్ బాగుంది. ఎవ్రీ ఇయర్ నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి వస్తాను ఇక్కడికి. భక్తి టీవీ గురించి మీరు ఏం చెప్తారు? ఇట్స్ లైక్ అంటే
డివోషన్ అంటే ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు ఎట్లా అంటే మర్చిపోతున్నారు చాలా వరకు సనాతన ధర్మం అవన్నీ మర్చిపోతున్నారు. సో ఈ భక్తి టీవీ వల్ల సో ఎవ్రీవన్ మళ్ళీ దేవునికి పూజించడం ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలి, ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి మంచిగా తెలుస్తుంది. కాబట్టి గుడ్. చాలా సంతోషం. ఆ శివయ్య అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని భక్తి టీవీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేమ్. దివ్యమైన దీపకాంతులు వెలిగించడానికి భక్తులు అయితే సాయం చేస్తున్నారు. మరి సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో మనం మాట్లాడి చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది? సేవ చేస్తున్నారా? చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము, జియాగూడ ఏరియా. ఎలా అనిపిస్తుంది మరి లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఫెసిలిటీస్ బాగుంటాయి. చాలా హ్యాపీగా ఉంది ఇలా పంచుకోవడం. చాలా హ్యాపీగా ఉంది. నరేంద్ర చౌదరి గారు ఈ కోటి దీపోత్సవాన్ని చేపట్టడం వల్లే చాలా మందికి కార్తీక మాసం విశిష్టత అంటే ఏంటో అందరికీ తెలిసి వస్తుంది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కార్తీక మాసం అంటే ఏంటంటే దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో అంత సుఖశాంతాలు సంతోషంగా ఉండాలని. భక్తి టీవీలో కూడా పూజా కార్యక్రమాలు కానీ స్పెషల్గా పూజా కార్యక్రమాలు చూపిస్తున్నారు. అలాగే పండుగలు ప్రత్యేకతల గురించి కూడా తెలియజేస్తున్నారు. సో భక్తి టీవీ కోసం మీరు ఏం చెప్తారు? మేము రెగ్యులర్గా మార్నింగ్ 5 o'clock నుంచి 9:30 వరకు భక్తి టీవీ ఉంటుంది. ఈవెన్ మా ఇంట్లో అందరము, మా పిల్లలు కూడా పెడతారు. ఇంట్లో అందరూ ఫాలో అవుతారు? అందరం ఫాలో అవుతాము. రెగ్యులర్గా మా ఇంట్లో ఫస్ట్ అదే ఉంటుంది. ఫస్ట్ మార్నింగ్ భక్తి టీవీ నుంచి స్టార్ట్ చేస్తాం మేము. చాలా సంతోషం అండి. మీ కుటుంబ సభ్యులకు కూడా శివయ్య అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.